హాయ్ బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ అలా బయటకు వెళ్దామని చెప్పేసి ఇట్లయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ వచ్చి ఏమైనా తీసుకొని తిందామంటే అంత వేడిగా ఏం లేవు. సర్లే అట్లా పైకి లేసి కింద మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చేదారిలో తీసుకొని తిందామని చెప్పేసి ఇట్లా వచ్చినాము. ఇక్కడికి వచ్చి చూస్తే పిల్లలు అయితే స్కేటింగ్ అయితే వార్మప్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ స్కేటింగ్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారు అనమాట. సో మనం చాలా డేస్ తర్వాత ఎప్పుడు చూద్దామని చెప్పేసి ఉంది, చూస్తామని చెప్పి ఇంకెట్లా కూర్చున్నాం అనమాట. పిల్లలు అయితే చిన్నగా అయితే స్కేటింగ్ అయితే నేర్చుకుని ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు అనమాట. సో మేము కూడా కాసేపు అలా కూర్చున్నాము. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చినారు. సరేలే అని చెప్పి నేను ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నాను. చూడండి, చాలా బాగా చేస్తున్నారు పిల్లలు స్కేటింగ్ అయితే. అందరూ చిన్న చిన్న పిల్లలే, మన పెద్ద ఏజ్ కూడా ఏం లేదు. మహా అంటే ఒక 10-12 ఇయర్స్ లోపే ఉంటారు వీళ్ళంతా. సో మంచిగా అయితే చేస్తున్నారు. నాకైతే భలే నచ్చింది అనమాట. కాసేపు బాగా ఎంజాయ్ చేసినాము. అట్లా ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు అంటే అంత ఫాస్ట్గా పోతున్నారు. నేను వీడియోలో స్లో రావచ్చు. సర్లే అని చెప్పేసి అలా నుంచి వచ్చేసినాము. వచ్చే దారిలో అయితే ఇక్కడ బాల్స్ ఇవన్నీ పెట్టేసి అయితే ఏదో ఈవెంట్స్ గురించి చెప్తున్నారు. సర్లే చెప్పి ఇంకా రిటర్న్కి వచ్చి ఏమైనా తిందాం అనుకున్నాం కదా అని చెప్పి ఇక్కడ వచ్చి చూస్తే పిజ్జా అయితే ఉండిందనమాట. సో పిజ్జా తిందాం రా అనిపించింది అందరికీ. సర్లే అని చెప్పి ఒకటైతే ఆర్డర్ ఇచ్చినామన్నమాట. మా కాస్ట్ ఎంత పడింది అయితే చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడైతే అన్ని వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి అనమాట. చాలా అంటే బాగున్నాయి. మేమైతే సర్లే అని చెప్పేసి ఒక పిజ్జా అయితే ఆర్డర్ చేసినాం అనమాట. అరోమా అయితే మామూలుగా రావట్లేదు ఇక్కడైతే మాత్రం. సో మనం ఇచ్చేసింది. మేమైతే కాసేపు కూర్చున్నాము. అంతలోపల వచ్చిన ఆర్డర్ వచ్చినాక పిలుస్తారు కదా అని చెప్పేసి మేమైతే కూర్చున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు. సో సరదాగా నేను ఒక వీడియో అయితే అట్లా తీసేసినాను అనమాట. అంతలోపల మనం తీసుకొని చెప్పి మాట్లాడలేదు. మన పిజ్జా అయితే వచ్చేసింది. ఇంకా పిజ్జా తీసుకుని స్నాప్ తీసుకుని మనం అయితే డెకరేట్ చేద్దామని చెప్పే లోపల మా వాడైతే చిల్లీ ఫ్లేక్స్ వేద్దాంరా, ఇంకా బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది, నీ వీడియో కూడా యూజ్ అవుతుంది అని చెప్పిండు. సరేలే, మనకి ఏం నచ్చకపోయినా బాగా అట్లీస్ట్ కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి మా వాడు వేస్తున్నాడు. సరేలే అని చెప్పేసి వేసినాడు. సో ఇది అనమాట. మొత్తానికి అయితే మేమైతే తీసుకొని ఇది తినేసినాం అనమాట. తినేసి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. బాగుంది. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే పిజ్జా టేస్ట్ చేసిన. ఒకప్పుడు అయితే డైలీ తింటుండే. అప్పుడు మాకు రూమ్లో ఫ్రీగా వస్తున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత తినడంతో మళ్ళీ కొత్తగా బాగుంది అనిపించింది. ఆయన కూడా టేస్ట్ బాగుంది కొత్తగా. అదిగా కొంచెం వేడిగా కూడా ఉండింది కాబట్టి ఈ క్లైమేట్కి కూల్కి నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో చివరి వరకు అయితే చూస్తే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.